హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క Redmi Note 9 ఈ యొక్క 5G సిరీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా చైనాలో అయితే లాంచ్ చేస్తారనమాట. ఇది మనకు స్టార్టింగ్ 11,000 నుంచి అప్ టు 18,000 రూపీస్ వరకు 3 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. సో మరి ఇవే మోడల్స్ మన యొక్క ఇండియాలో ఎప్పుడు వస్తాయి అండ్ దీంట్లో మనకు స్పెసిఫిక్గా ఏదైనా ఉందా అంటే మనకు అండర్ 18,000లోనే 108 మెగాపిక్సెల్ ద్వారా ఒక Redmi Note 9 5G ఈ యొక్క ప్రో మొబైల్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే మనకు 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు అండర్ 18,000 సెగ్మెంట్లో. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట కేవలం అండర్ 18,000 సెగ్మెంట్లోనే. మరి ఈ యొక్క మొబైల్స్ మన యొక్క ఇండియాలో ఎప్పుడు వస్తాయి ఎప్పుడు లేదనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనకు 3 మోడల్స్ అనమాట. ఒకటి చూసినట్టయితే Redmi Note 9 4G మొబైల్ అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే Redmi Note 9 5G మొబైల్ అండ్ థర్డ్ వన్ చూసినట్టయితే మనకు ప్రో ఎడిషన్ అనమాట Redmi Note 9 Pro 5G. ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అక్కడ మనకు Redmi Note 9 ఈ యొక్క స్టార్టింగ్ వేరియంట్ చూసినట్టయితే 4GB ప్లస్ 128GB ఈ యొక్క వేరియంట్ అయితే ఉంటుంది. అది చూసినట్టయితే మనకు నియర్లీ 11,200 రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క స్టార్టింగ్. అండ్ అప్ టు చూసినట్టయితే మనకు అప్ టు 16,900 రూపీస్కి అయితే ఉంటుంది ఈ యొక్క వేరియంట్స్కి సంబంధించి. తర్వాత చూసినట్టయితే మనకు Redmi Note 9 5G మొబైల్ అనమాట. ఇది స్టార్టింగ్ చూసినట్టయితే మనకు 14,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు అప్ టు 19,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. తర్వాత హై అండ్ ఎడిషన్ ఈ యొక్క Redmi Note 9 Pro 5G ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ 18,000 నుంచి అండ్ అప్ టు 8GB 256GB వరకు మనకు స్టోరేజ్తో 22,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ప్రైసెస్ మాత్రం మనకు చాలా దుమ్ము లేపాయనే చెప్పుకోవచ్చు. ఇదే ప్రైసెస్తో మన యొక్క ఇండియాలో వస్తే ఇంకా కళ్ళు మూసుకొని మనం వేరే థాట్స్ ఏవి లేకుండా బ్లైండ్గా ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వీటి యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం Redmi Note 9 ఈ యొక్క 4G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.53 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఈ యొక్క IPS డిస్ప్లేతో అయితే ఉంటుంది. ఇందులో చూసినట్టయితే ఎటువంటి పంచ్ హోల్స్ ఉండవు, ఏవి ఉండవు. ఇది వచ్చేసి మనకు వాటర్ డ్రాప్ నాస్తో రావడం అయితే జరిగిందనమాట. అండ్ చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రాసెస్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క 11nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ఇది చూసినట్టయితే ఒక మీడియం సెగ్మెంట్లో ఉన్న మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ర్యామ్ వచ్చేసి మనకు 4GB నుంచి అప్ టు 6GB వరకు ఈ యొక్క ర్యామ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా అండర్ 11,000లో మాత్రం చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మన యొక్క ఇండియాలో కూడా వస్తే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మంచి సేలింగ్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే Redmi Note 9 5G ఎడిషన్ అనమాట. ఇది చూసినట్టయితే ఇది కూడా మనకు ప్రో అయితే కాదు. దీని యొక్క డిస్ప్లే చూసినా మనకు సేమ్ 6.53 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు ఎటువంటి హై రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు అనమాట. దీంట్లో మీకు 60Hz ఈ యొక్క మినిమం రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు పంచ్ హోల్ కెమెరాతో అయితే ఉంటుంది. అందులో మనకు 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకు సేమ్ Redmi Note 9 4G లాగానే 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వెరైటీ ఏమంటే ఇది చూసినట్టయితే మనకు అండర్ 14,000లోనే 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకు Dimensity 800U ఈ యొక్క ఫస్ట్ టైం ఈ యొక్క ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. అండర్ 14,000లో 5G మొబైల్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మనకు చాలా సూపర్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB నుంచి అప్ టు 8GB వరకు ఈ యొక్క ర్యామ్ వేరియంట్స్తో అయితే వస్తుందన్నమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 14,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు అప్ టు 19,000 వరకు ఉందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మనకు 14,000కి 5G మొబైల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ Redmi Note 9 Pro 5G మొబైల్ అనమాట. దీని డిస్ప్లే చూసినట్టయితే మనకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు. 6.67 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు మిడిల్ సైడ్ పంచ్ హోల్ కెమెరాతో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా డిస్ప్లే పరంగా మాత్రం మనకు చాలా మంచి డిస్ప్లే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ చూసినట్టయితే IPS డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీనికి హై రిఫ్రెష్ రేట్ అనేది ఉండటం సాధ్యమైతే అవుతుంది.
తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనమాట. దీంట్లో హైలైట్ వచ్చేసి దీని యొక్క కెమెరా, దీని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో చూసినట్టయితే అండర్ 18,000 సెగ్మెంట్లోనే మీకు 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 108 MP ప్లస్ 13 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. సో కెమెరా మనకు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. సో షార్ట్ ఫిల్మ్ యూజర్స్ అయినా, తర్వాత అస్తమానం ఫోటోలు దిగే వాళ్ళకైనా, సో ప్రతి ఒక్కరికి యొక్క మొబైల్ అయితే హైలైట్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750 యొక్క 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదే ప్రాసెసర్ మనకు మోటో G 5G మొబైల్ కూడా అతి తొందరలో మన యొక్క ఇండియాలో అయితే రాబోతుంది అనమాట. చూసినట్టయితే మనకు November 30th అయితే దాని యొక్క లాంచ్ ఉంది. సో ఈ యొక్క Redmi Note 9 Pro 5G మొబైల్ ఏదైతే ఉందో, సో దీనికి ఇచ్చిన ప్రాసెసరే అక్కడ మనకు మోటో G 5G ఎడిషన్లో కూడా ఇవ్వబోతున్నారు. అండ్ దీంట్లో కూడా మీకు ర్యామ్ చూసినట్టయితే 6GB నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 8GB వరకు యొక్క ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. మరి 12GB తీసుకొస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పుడు చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ అనమాట. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 4820 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంతేకాక మనకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మరి ఇక్కడ 3 మొబైల్స్లో ఏది బెస్ట్ మొబైల్ అంటే నేను ఇంకా ఆబ్వియస్లీ Redmi Note 9 Pro 5G మొబైల్ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే మనకు 18,000 సెగ్మెంట్లోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. తర్వాత 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. స్నాప్డ్రాగన్ 750G గల ఈ యొక్క ప్రాసెసర్. సో డెఫినెట్గా మీకు గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత కెమెరా కోసం కానివ్వండి, తర్వాత మంచి డిస్ప్లే స్మూత్గా రన్ కావడానికి కానివ్వండి, సో ఇలాంటి ప్రతి ఒక్క ఎక్స్పెక్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. మరి ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన యొక్క ఇండియాలో చూసినట్టయితే ఇప్పుడు దాకా దీని యొక్క Redmi Note 9 5G ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రూమర్స్ ప్రకారం ఇంకా ఏవైతే క్లారిఫై కాలేదన్నమాట. సో నాకు తెలిసి మోడల్ నేమ్ అనేది చేంజ్ చేసి Redmi Note 10 లాగానైనా తీసుకొని రావచ్చు, లేకపోతే Redmi Note 9 Pro ఇదే 5G లాగా కూడా మనకు తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పుకుంటాను. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు డిసెంబర్ లాస్ట్ వీక్లో లేకపోతే మనకు జనవరిలో అంటే 2021 ఇయర్లో తీసుకొని అయితే ఖచ్చితంగా వస్తారు. సో తీసుకొని రాకుండా అయితే వీళ్ళు ఖచ్చితంగా ఉండరు. సో డెఫినెట్గా మన యొక్క ఇండియాలో అండర్ 20,000 సెగ్మెంట్లోనే వీళ్ళు కూడా ఒక 5G మొబైల్ అయితే అతి తొందరలో అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. మరి బ్రో ఈ యొక్క మొబైల్స్ కోసం వెయిట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా మీరైతే కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. మీకు అతి తక్కువ ధరలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5G ప్రాసెసర్స్ కూడా ఉంటాయని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Redmi Note 9 5G ఎడిషన్స్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.